ప్రైజ్ ది లార్డ్. గొర్రెలు సాధు స్వభావానికి గుర్తు. అవి అమాయక జీవులు. గొర్రెలు తమ సొంత మార్గంలో ప్రయాణించలేవు గనుక వాటికి కాపరి అవసరం ఎంతైనా ముఖ్యం. కాపరి లేని పక్షంలో వాటిని క్రూర మృగాలు చంపి తినివేస్తాయి. యేసుక్రీస్తు వారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్పారు. యేసుక్రీస్తు వారిని వెంబడించువారు నిర్దోషమైన గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉంటారు. యేసుక్రీస్తు వారు తన మొదటి రాకడలో వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చారు. తన రెండవ రాకడలో మహిమగల సింహాసనంపై రారాజుగా కూర్చొని తీర్పు తీర్చుటకై రాబోచున్నారు. ఆయన ఆ సింహాసనముపై ఆసీనుడై ఉండగా సమస్త మానవాళిని దేవదూతలు పోగు చేసి ఆయన ముందు ప్రత్యక్షపరుస్తారు. గొల్లవాడు ఏ విధంగా అయితే మేకల నుండి గొర్రెలను వేరుపరుస్తాడో అదే విధముగా ఆయన మేకల నుండి గొర్రెలను వేరుపరిచి తనకు కుడివైపుగా నిలబెడతాడు. యేసుక్రీస్తు వారు తనకు కుడివైపున ఉన్న గొర్రెలకు దేవుని రాజ్యాన్ని అనుగ్రహించబోచున్నారు. తనకు ఎడమ వైపున ఉన్నటువంటి మేకలకు అపవాదికిని వాడు అనుచరులకును సిద్ధపరిచినటువంటి ఆ నిత్యాగ్నికి అప్పగించబోచున్నారు. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని పిల్లలైన క్రైస్తవులను గొర్రెలు గొర్రెలు అని అవమానపరుస్తూనే మేక వలె ఉన్నావా? ఇకనైనా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి గొర్రెల సమూహంలో చేరు. లేకపోతే ఆ నిత్యాగ్ని నుండి నిన్నెవరూ కాపాడలేరు. ఆమేన్.